హలో గైస్, ఎట్లున్నారు అందరూ? సో ఫైనలీ ఏపీ ఎప్సెట్ కౌన్సిలింగ్ ఒఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అండ్ అలాగే మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా రిలీజ్ చేసింది అనమాట. సో మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఎక్కడి నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు అని. అండ్ అలాగే ఏపీ ఎప్సెట్ కౌన్సిలింగ్ ఎంటైర్ ప్రాసెస్ మీకు స్టెప్స్ వైజ్ చెప్తా. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అంటే లైక్ బేసికలీ ఎలా మనం ప్రొసీడ్ అవ్వాలి అనేది. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకైతే సూపర్ క్లారిటీ ఉంటుంది. అండ్ కౌన్సిలింగ్ లో ఏవైతే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి అండ్ ఏవైతే మిస్టేక్స్ చేయకూడదో అవన్నీ వీడియోలో మీకు హైలైట్ చేస్తా. సో డెఫినెట్లీ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ యునో ఈ వీడియో చూసేసుకుంటే మీకు ఇంకా కౌన్సిలింగ్ కి సంబంధించి ఎలాంటి ఏం డౌట్ ఉండదు అబ్బా. మీరు ఇంకా వేరే వీడియోస్ అవన్నీ ఏం చూడాల్సిన పని లేదు. ఓకే, సో విత్ దాట్ ఫస్ట్ అయితే మీకు ఒక ఐడియా ఇచ్చేస్తాం. ఓకే, సో మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఓకే, సో మనకి ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే జూలై 20 నుంచి 29 మధ్యలో మీకైతే స్టార్ట్ అయిపోతుంది కౌన్సిలింగ్. అప్పుడు మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవాలి ఆన్లైన్ లోనే. అండ్ అక్కడే ఫీ పేమెంట్ అయితే చేసేయాలన్నమాట. ఓకే, అండ్ ఆ తర్వాత జూలై 22 నుంచి జూలై 31 మధ్యలో ఏంటి అంటే మీరు ఆన్లైన్ ఏదైతే వెరిఫికేషన్ కోసం ఏదైతే సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేసింటారు కదా, దాని వెరిఫికేషన్ అయితే నడుస్తుంది అనమాట ఆన్లైన్ లోనే. ఆ తర్వాత జూలై 25 నుంచి జూలై 31 మధ్యలో మీకు ఒక్కసారి మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకైతే అన్ని ఓకే అనుకుంటే మీకైతే వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఆ వెబ్ ఆప్షన్స్ అనేది మీకు స్టార్ట్ అయిపోతుంది జూలై 25 నుంచి. ఓకే, అండ్ ఆగస్ట్ 1 వరకు 10 PM వరకు మీకైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. 10 PM కి మీకు ఫ్రీజ్ అయిపోతాయి వెబ్ ఆప్షన్స్ అయితే. అండ్ ఆగస్ట్ 6 రోజు అయితే మీకు సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ అవుతుంది. కానీ క్లియర్ గా మెన్షన్ చేసిండ్రు ఆఫ్టర్ 6 PM మీకైతే ఆగస్ట్ 6 రోజు ఆఫ్టర్ 6 PM మీకైతే సీట్ అలాట్మెంట్ అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఆ తర్వాత మీకు 7th నుంచి 13th. ఓకే, 7th నుంచి 13th, ఆగస్ట్ 7th నుంచి ఆగస్ట్ 13th మధ్యలో మీకైతే ఆప్షన్ ఇచ్చిండ్రు. సెల్ఫ్ జాయినింగ్ చేసుకొని ఆ తర్వాత కాలేజ్కి వెళ్ళి ఫిజికల్ గా రిపోర్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఆగస్ట్ 10th నుంచి మీకైతే క్లాసెస్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఓకే, సో ఇదనమాట ఎంటైర్ స్కెడ్యూల్, ఫస్ట్ ఫేజ్ స్కెడ్యూల్ ఇది. ఓకే, సో ఇందులో ఏంటి అంటే ఫస్ట్ నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. అండ్ దానికన్నా ముందు ఏ వెబ్సైట్ లో చేసుకోవాలి, ఇదంతా ప్రాసెస్ ఎక్కడ నడుస్తుంది అంటే ఇగో ఈ వెబ్సైట్ ఉంది మనకి cap.apcffs.fss.in. ఇక్కడ మీరు చూడొచ్చు. కావాలంటే నేను కొంచెం జూమింగ్ చేస్తా ఇది. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వెబ్సైట్ cap.apcffs.in. ఇది వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేసి పెడతా. సో ఇందులో మీరు ఇక్కడ చూసుకుంటే ఏపీ ఎప్సెట్ అని ఇక్కడ రాస్తుంది. ఇగో వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇందులో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిండ్రు. ఇందులో మీకు అప్లికేషన్ స్టార్ట్ డేట్, అప్లికేషన్ ఎండ్ డేట్ మెన్షన్ చేస్తుంది, నోటిఫికేషన్ ఉంది, స్కెడ్యూల్ ఇచ్చారు, లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అని చెప్పాను మీకు ఇందాక. మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత ఉండే అని ఇక్కడ చూడండి ఒకసారి. ఏపీ ఎప్సెట్ 2025 లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అని. ఇది డౌన్లోడ్ చేసుకుంటే ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టిన, ఆగని మీకు చూపిస్తాను. సో జస్ట్ గివ్ మీ అ మినిట్ గైస్, లేదంటే ఒక పని చేద్దాం, మళ్ళీ డౌన్లోడ్ చేసేద్దాం. ఓకే, సో ఓపెన్ అయింది. ఇది చూడండి ఒకసారి. సో ఇందులో బేసికలీ మీకు కేటగిరీ వైజ్ లాస్ట్ ఇయర్ ప్రతి కాలేజ్ లో ప్రతి బ్రాంచ్ కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉండే అనేది మొత్తం క్లియర్ గా చూపిస్తుంది. ఓకే, సో ఇందులో నుంచి మీరు చూసుకోవచ్చు మీకు మీ ర్యాంక్ కి తగ్గట్టుగా ఏ కాలేజెస్ వస్తున్నాయి అనేది ఇందులో నుంచి అయితే మీరు చూసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అండ్ అలాగే మీకు మేము ఒక ప్రిడిక్షన్ టూల్ కూడా ఇచ్చిండే ఏపీ వాళ్ళకి. ఆ టూల్ యూజ్ చేసుకొని మీరు డైరెక్ట్ గా అందులో ర్యాంక్ ఎంటర్ చేసేస్తే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ బట్టి మీకు అందులో చూపిస్తుంది ఏ కాలేజ్ లో ఏ బ్రాంచ్ వస్తుందో అని. ఆ టూల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో యాడ్ చేసి పెడతాం. సో ఈ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అయితే ఇందులో ఉన్నాయి నాన్న. ఓకే, సో ఇక్కడ ఈ పర్టికులర్ వెబ్సైట్ లో అయితే మీరు లాగిన్ చేసుకోవాలి అండ్ మీరు మొత్తం రిజిస్ట్రేషన్ అంతా చేసుకోవాలి. నేను చూపిస్తాను ప్రాసెస్ అంతా. బట్ ఇది వెబ్సైట్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ 1 మీరు ఏం చేయాలి అంటే మీరు ఫస్ట్ అయితే రిజిస్టర్ చేసుకోండి. ఒఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళిపోయి, ఇది మన ఒఫీషియల్ వెబ్సైట్ ఇందాక చూపించిన, అందులో క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇగో ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని చూపిస్తుంది ప్రెసెంట్ అయితే. ఓకే, సో ఇక్కడ అప్పుడు మనకి ఎప్సెట్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో అప్పుడు ఏమవుతుందంటే మీకైతే క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట.
ఓకే. న్యూ రిజిస్ట్రేషన్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీకు ఇంటర్మీడియేట్ బోర్డ్, హాల్ టికెట్ నంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నంబర్, అలాగే వాలిడ్ మొబైల్ నంబర్, దీనికి అన్ని ఓటీపీస్ అండ్ అప్డేట్స్ అన్నీ వస్తాయి మీకు. సో, ఆ వాలిడ్ మొబైల్ నంబర్ అనేది మీరు ఎంటర్ జేసి, ఆ తర్వాత ఓటీపీ జనరేట్ జేసి, మీరైతే ఆ ఓటీపీ ఎంటర్ జేసి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ జేసుకోవాలి. ఓకే. సో, ప్రెజెంట్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు. 20థ్ నుంచి రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది గాబట్టి మీకప్పుడు వచ్చేస్తది. ఓకే. బట్ ప్రెజెంట్ అయితే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! క్యాండిడేట్ లాగిన్ దాని మీద క్లిక్ జేసి, ఇందాక చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో అదైతే మీరు ఫాలో అవ్వాలి. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ అది స్టెప్ 1 అన్న. స్టెప్ 2 ఏంటి అంటే, మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ జనరేట్ అయిన తర్వాత, లాగిన్ అయిపోయిన తర్వాత, మీరు ప్రీ ఫిల్డ్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేయండి. ఓకే. అంటే ఆల్రెడీ మీరు ఎప్సెట్ టైమ్‌లో ఇచ్చిన డీటెయిల్స్ ఉంటాయి కదా! అవన్నీ మీకైతే డిస్‌ప్లే చేస్తారు. అవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. వెరిఫై చేసుకోండి. ఓకే. అందులో ఏమైనా చేంజెస్ ఉన్నాయనుకోండి, దానికి తగ్గట్టుగా మీరైతే కొత్త డాక్యుమెంట్స్, కొత్త పీడీఎఫ్స్ అయితే మీరు అప్‌లోడ్ చేయండి దానికి తగ్గట్టుగా. ఓకే. సో, ఒక్కసారి వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరేం చేయాలి అంటే, ఒకవేళ మీరు ఓసీ, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే రూ. 1200 అయితే ఉంది ప్రాసెసింగ్ ఫీ. అండ్ అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి రూ. 600 ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంది. ఇది నాన్ రిఫండబుల్. మళ్ళీ మీకివ్వరిది. ఓకే. ఇది మనకి బేసికల్లీ ప్రాసెసింగ్ ఫీ అన్నమాట. ఈ ఎబ్సెట్ కౌన్సెలింగ్ కోసం. సో, ఈ అమౌంట్, ఈ ఫీజ్ అయితే మీరు కట్టేసేయాలి. కట్టేసేసి మీరైతే ఈ పేమెంట్ రిసిప్ట్‌ని ప్రింట్ ఔట్ తీసేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఓకే. సో, అది స్టెప్ నంబర్ 2. సో, దీంతో ఏమవుతుందంటే మీరు మొత్తం రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ చేసుకున్నట్టు. నెక్స్ట్ స్టెప్ నంబర్ 3లో మీరేం చేయాలి అంటే, ఇందులో 3 ఇచ్చారన్నమాట కేటగరీస్. ఫస్ట్ కేటగరీ ఏంటి అంటే జనరల్ క్యాండిడేట్స్. అంటే లెట్స్ సే మీరు ఆల్రెడీ మీ డాక్యుమెంట్స్ అన్నీ గూడా మీరు అప్‌లోడ్ చేసినప్పుడు అన్నీ ప్రాపర్‌గా వెరిఫై అయిపోయినాయి. ఓకే. సో, అప్పుడు ఇన్ థాట్ కేస్ మీకు అన్నీ ప్రాపర్‌గా ఉన్నాయి. అన్నీ ఏమి ఇష్యూ లేదు అనుకుంటే మీరేం చేయొచ్చు అంటే డైరెక్ట్‌గా వెబ్ ఆప్షన్స్‌కెళ్ళిపోవచ్చు. మీరు ఎప్పుడైతే రిజిస్టర్ చేస్తున్నాడో అప్పుడే మీరు అన్ని డాక్యుమెంట్స్ అన్ని అప్‌లోడ్ చేస్తున్నారు. ఓకే. ఆ డాక్యుమెంట్స్ అనేవి బ్యాక్ ఎండ్‌లో వాళ్ళు వెరిఫై చేసేసుకుంటారు. ఓకే. సో, వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ డేటా ఇచ్చిందంతా గూడా మీకు కరెక్ట్‌గా ఉంది. మీకు ఏమి ఇష్యూస్ లేవు. వాళ్ళ సైడ్ నుంచి గూడా ఏమి ఇష్యూస్ రాలేవనుకోండి. ఓకే. అలాంటప్పుడు మీరు డైరెక్ట్‌గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం స్టార్ట్ జేయొచ్చు. మీరింకా ఏం టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. లైక్ లెట్స్ సే మీరు అప్‌లోడ్ చేసిన డేటాలో ఏమైనా చేంజెస్ ఉన్నాయి. ఏమన్నా మీరు చేంజెస్ కావాలనుకుంటున్నారు. లేదా కొన్నిసార్లు మీకు స్టేటస్ నాట్ ఎలిజిబుల్ అని చూపియచ్చు. ఓకే. సో, అలా చూపించినప్పుడు ఏమవుతుంది అంటే, మీరు పక్కాగా దగ్గరలో ఉన్న నియరెస్ట్ హెల్ప్‌లైన్ సెంటర్స్‌కి వెళ్లి, మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాగే 2-3 సెట్స్ ఆఫ్ ఫోటో కాపీస్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సొస్తుంది. ఆ తర్వాతనే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అలౌ చేస్తారనమాట. ఆ ఆప్షన్ అయితే వస్తుంది. ఓకే. సో, ఎవరికి స్టూడెంట్స్, సెకండ్ కేటగరీ స్టూడెంట్స్ యాస్ ఐ టోల్డ్ యూ దట్ ఎవరికైతే డేటా చేంజెస్ కావాలి, అంటే మీరు అప్‌లోడ్ చేసిన డేటాలో కొన్ని చేంజెస్ ఉన్నాయి. మీరు మేబీ తప్పుగా చేసుంటారు లేదా మేబీ అది మారిపోయి ఉంటది. సో, మీకు కొత్త డేటా గావాలి. కొత్తగా అంటే మీరు అక్కడ డేటా చేంజ్ చేయాలి అనుకుంటే, ఇన్ థాట్ కేస్ మీరు నియరెస్ట్ హెల్ప్‌లైన్ సెంటర్‌కైతే వెళ్ళండి. ఆ హెల్ప్‌లైన్ సెంటర్ డీటెయిల్స్ గూడా మీరిక్కడ చూసుకుంటే, ఇక్కడ ఆల్రెడీ హెల్ప్ డెస్క్ అని ఐ థింక్ మీకు కనిపించట్లేదు అనుకుంటా. ఒక్క నిమిషం ఆగండి. సో, ఇక్కడ మీరు చూడండి హెల్ప్ డెస్క్ అని ఆల్రెడీ ఇందులో వీళ్ళు కొన్ని ఫోను నంబర్స్ అయితే యాడ్ చేశారు. ఓకే. మీరు దాన్ని కాల్ చేసి కనుక్కోవచ్చు. మీ డిస్ట్రిక్ట్‌లో నియరెస్ట్ హెల్ప్‌లైన్ సెంటర్ ఏది అని. లేదంటే ఇక్కడ డీటెయిల్డ్ అంటే మొత్తం కంప్లీట్ నోటిఫికేషన్ అయితే ఉంది. ఈ కంప్ ఈ ఈ ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్‌లో గూడా వాళ్ళు నియరెస్ట్ హెల్ప్‌లైన్ సెంటర్స్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఇందులో. మీరు కావాలంటే ఇందులో చూసుకోండి. ఓకే. ఇందులో గూడా మీకు హెల్ప్‌లైన్ సెంటర్స్ ఏవి, మీ డిస్ట్రిక్ట్‌లో ఉన్న హెల్ప్‌లైన్ సెంటర్స్ ఏవో, ఆ డీటెయిల్స్ అన్నీ అయితే మీకు ఈ వెబ్‌సైట్‌లో వాళ్ళు అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు మీరు హెల్ప్‌లైన్ సెంటర్స్ అని ఉంది. ఇక్కడ గూడా క్లియర్‌గా మెన్షన్ చేసున్నారు చూడండి ఒకసారి ఇక్కడ మొత్తం మీ డిస్ట్రిక్ట్ ప్రకారం నియరెస్ట్ హెల్ప్‌లైన్ సెంటర్ ఏంటి అండ్ ఆ కాలేజ్ పేరు అవన్నీ గూడా మెన్షన్ చేసున్నాయి. సో, ఇదొక్కటి చూసుకుంటే సరిపోతుంది. ఓకే. సో, యాస్ ఐ సెడ్ ఒకవేళ మీరు డేటా చేంజెస్ గావాలి లేదా మీకు అక్కడ మీ స్టేటస్‌లో లెట్స్ సే ఫీ రియంబర్స్‌మెంట్ గానివ్వండి, లేదా ఏదన్నా దానికి ఇన్‌ఎలిజిబుల్ అని చూపిచ్చింది. కానీ మీరు ఎలిజిబిలిటీ ఉంది అనుకున్నారనుకోండి, అది చేంజ్ చేపిచ్చుకోవాలి అనుకుంటే, వెంటనే ఈ నియరెస్ట్ హెల్ప్‌లైన్ సెంటర్స్‌కెళ్ళిపోండి. హెల్ప్‌లైన్ సెంటర్స్ డేటా
యాక్చువల్లీ ఇగో ఇక్కడ డైరెక్ట్‌గా ఇక్కడే డిస్‌ప్లే చేశారు. ఇగో హెల్ప్ లైన్ సెంటర్స్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. ఇగో ఇక్కడే డిస్‌ప్లే చేస్తుంది మొత్తం హెల్ప్ లైన్ సెంటర్స్ అన్నీ కూడా. ఓకే. సో ఇది చూసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు అంటే, ఆ తర్వాత మీరు అక్కడ ఎళ్ళిన తర్వాత హెల్ప్ లైన్ సెంటర్స్‌కెళ్ళిన తర్వాత అక్కడ మీకు మాన్యుయల్ వెరిఫికేషన్ చేసుకొని, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్‌కైతే ఎళ్ళిపోండి. థర్డ్ కేటగరీ స్టూడెంట్స్ ఉంటారు. ఎవరు పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ లేదా క్యాప్ స్టూడెంట్స్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కేటగరీ లేదా వేరే కేటగరీ స్టూడెంట్స్ మీకైతే ఆహ్, ఆన్‌లైన్ డేటా వెరిఫికేషన్ అయితే పాసిబుల్ గాదు. సో మీరేం జేయాలి అంటే, యూ మస్ట్ అటెండ్ వెరిఫికేషన్ ఫిజికల్లీ అట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ నియర్ బెన్ సర్కిల్. ఇక్కడికి వెళ్ళే మీరైతే వెరిఫికేషన్ జేసుకోవాలి. ఎవరు? ఈ స్పెషల్ కేటగరీ స్టూడెంట్స్. పీడబ్ల్యూడీ, క్యాప్, ఎన్‌సీసీ కేటగరీలో, స్పోర్ట్స్ కేటగరీలో అప్లై చేసే స్టూడెంట్స్ మీకైతే ఆన్‌లైన్ అయితే ఉండదు నాన్న. మీరు విజయవాడ మన గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ కాలేజ్‌కి వెళ్ళే మీరైతే వెరిఫికేషన్ జేసుకోవాలి. ఓకే. సో అది స్టెప్ నంబర్ 3. ఓకే. స్టెప్ నంబర్ 3లో జస్ట్ మీరు చెక్ జేయండి. మీరు అప్‌లోడ్ జేసిన డాక్యుమెంట్స్ అన్ని, సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై అయినయా లేదా? వెరిఫై అయితే డైరెక్ట్‌గా వెబ్ ఆప్షన్స్‌కెళ్ళిపోండి. లేదు అవ్వలేదు, కొన్ని చేంజెస్ ఉంటే మీరు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్‌కైతే వెళ్ళాలి. ఓకే. ఏం చేంజెస్ లేవు అంటే హెల్ప్ లైన్ సెంటర్‌కి వెళ్ళాల్సిన పని లేదు. ఆన్‌లైనే వెరిఫికేషన్ అయిపోతుంది. ఓకే. ఆ తర్వాత స్టెప్ 4 ఏంటి అంటే మీరింక లాగిన్ అయిపోయి మీరైతే వెబ్ ఆప్షన్స్ బెట్టుకోండి. నేను సెపరేట్ వీడియో చేస్తా వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి వాటి గురించి టెన్షన్ ఏం లేదు. బట్ స్టెప్ 4 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి మీరు. వెబ్ ఆప్షన్స్ ప్రాపర్‌గా పెట్టుకున్న తర్వాత మీకైతే ఆగస్ట్ 1 10 పీఎంకైతే ఫ్రీజ్ అయిపోతాయి. ఓకే. సో ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మీకు స్టెప్ నంబర్ 5 ఆగస్ట్ 6థ్ రోజు మీకైతే ఆహ్, సీట్ అలాట్‌మెంట్ అయితే జరుగుతుందనమాట. అండ్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న ఇది. చాలా ఇంపార్టెంట్ రూల్. చాలా మంది స్టూడెంట్స్ మిస్ చేస్తారిది. ఏంటంటే మీకొచ్చిన సీట్ అనేది మీకు కన్ఫర్మేషన్ అంటే కన్ఫర్మ్ అయిపోవాలి అంటే, ఆ సీట్ అనేది మీరు లాక్ జేసుకోవాలి అంటే, ఇందులో 2 వేస్‌లో మీరు రిపోర్ట్ జేయాలి. ఒకటి వెబ్‌సైట్‌లో మీరు ఆన్‌లైన్‌గా సెల్ఫ్ రిపోర్ట్ జేయాలి. మీకు ఆ రోజు సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితది. ఓకే. సో, వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్ట్ జేయాలి ఫస్ట్. సెకండ్ ఏంటి అంటే, మీరు డైరెక్ట్‌గా కాలేజ్‌కి వెళ్లి ఫిజికల్‌గా గూడా రిపోర్ట్ జెయ్యాలి. ఈ 2 చేస్తేనే మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. లేదు అంటే ఆటోమేటిక్‌గా సీట్ క్యాన్సిల్ అయితది. రెండిట్లో ఒకటి చేయకపోయినా అంటే మీరు ఆన్‌లైన్ చేసిండ్రు. కానీ కాలేజ్‌కి వెళ్లి ఫిజికల్‌గా రిపోర్ట్ చేయలేదు. సీట్ క్యాన్సిల్ అయితది. మీరు కాలేజ్‌కెళ్లి ఫిజికల్‌గా రిపోర్ట్ చేసిండ్రు. కానీ ఆన్‌లైన్ చేయలేదు. అయినా కూడా సీట్ క్యాన్సిల్ అయ్యేది. 2 అయితే చేయాలన్నమాట. ఓకే. సో ఇది కంప్లీట్ ప్రాసెస్. ఈ స్టెప్ 5 ఈ 5 స్టెప్స్ అయితే ఉంటాయి కౌన్సెలింగ్‌లో. ఇవి మీరు కరెక్ట్‌గా ఫాలో అవ్వండి. ఎక్కడ కూడా ఏమి ఇష్యూ ఉండదు. అండ్ ఒక్కసారి మనకు 20థ్ రోజు నుంచి ఎప్పుడైతే డాక్యుమెంట్స్ అంటే మనకి వెరిఫికేషన్ అంటే ఈ మొత్తం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో, అప్పటి నుంచి ఏమైనా డౌట్స్ ఉన్నా గూడా దానికి సంబంధించి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, ఏం ఇష్యూ లేదు. ఓకే. బట్ ఇదైతే ఒక ఐడియా ఇచ్చేసినా మీకు కంప్లీట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏంటి? ఎలా ఉంటుంది? మొత్తం కౌన్సెలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? తర్వాత సీట్ అలాట్‌మెంట్ ఎలా ఉంటుంది? ఆ సీట్ కన్ఫర్మేషన్ గావాలంటే ఏం జేయాలి? అవన్నీ ఒక ఐడియా అయితే ఇచ్చేసినాం. ఓకే. ఇంతే ఇంకేం లేదు. ఓకే. అండ్ అలాగే నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మీకు జెప్తాను. నోట్ డౌన్ జేసుకోండి. ఏంటంటే ఒకటి మీరు ఇంటర్మీడియేట్ పాస్ అయిన స్టూడెంట్స్ అది అది గూడా మినిమమ్ 45% అయితే ఉండాలి. ఓసీ వాళ్ళకి లేదా బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 40% మార్క్స్ ఉండాలి. గ్రూప్ సబ్జెక్ట్స్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఆ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. ఎబ్సెట్‌లో గూర్చోడానికి, ఎబ్సెట్ కౌన్సెలింగ్‌లో గూర్చోడానికి. అండ్ ఏజ్ గూడా అట్‌లీస్ట్ 16 ఇయర్స్ ఓల్డ్ అయితే ఉండాలి. ఓకే. డిసెంబర్ 31, 2026 కల్లా. ఓకే. 16 ఇయర్స్ ఓల్డ్ అయిన స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ ఇందులో. 17 ఇయర్స్ ఓల్డ్ ఫార్మా డి వాళ్ళకైతే 17 ఇయర్స్ ఓల్డ్. అండ్ అలాగే ఫీ రియంబర్స్‌మెంట్ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. థట్ ఒకవేళ మీకు ఫీ రియంబర్స్‌మెంట్ రావాలి అంటే మీరు ఓసీ అయితే 25 ఇయర్స్ లోపల ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అయితే 29 ఇయర్స్ లోపల ఉంటేనే మీకు ఫీ రియంబర్స్‌మెంట్ వస్తుంది. దట్స్ ఓకే. అంటే చాలా చాలా వెరీ రేర్ కేసెస్ ఉంటారు అలాంటి వాళ్ళు. సో, ఏం ఇష్యూ లేదు. అలాగే కొన్ని డాక్యుమెంట్స్ అన్నా ఏం అప్‌లోడ్ చేయాలి? మనం ఏది రెడీగా పెట్టుకోవాలి అంటే మీ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ ఎబ్సెట్‌ది అది రెడీ పెట్టుకోండి. ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో అయితే పెట్టుకోండి. ఆ తర్వాత ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో పెట్టుకోండి. స్టడీ సర్టిఫికేట్స్ పెట్టుకోండి. క్లాస్ 6 నుంచి ఇంటర్ మధ్యలో వరకు. కొన్నిసార్లు మీకు లోకల్ స్టేటస్ దాని మీద ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే ఇది అప్‌లోడ్ చేయాల్సొస్తుంది మీరు. ఓకే. అండ్ అలాగే టీసీ అయితే పెట్టుకోండి. మీరు కాలేజ్‌కి ఫిజికల్‌గా రిపోర్ట్ చేయడానికెళ్ళినప్పుడు టీసీ అయితే సబ్మిట్ చేయాలి. సో, టీసీ అయితే రెడీగా పెట్టుకోండి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కమ్యూనిటీ ఆర్ క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు మీ క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ రెడీ పెట్టుకోండి. అలాగే ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా ఫీ రియంబర్స్‌మెంట్‌కి మ్యాండేటరీ ఇది.
ఓకే. సో, మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ గూడా అది గూడా జనవరి 1, 2023 తర్వాత ఇష్యూ జేయబడిన ఇన్‌కమ్ సర్టిఫికేట్ మాత్రమే ఉండాలి మీ దగ్గర. అంతకు ముందుది వాలిడ్ అవ్వదు. సో, మీరు అప్‌లోడ్ చేస్తున్నప్పుడు కూడా ఇన్‌కమ్ సర్టిఫికేట్ సో, లేటెస్ట్‌ది అంటే 2023 జనవరి 1 తర్వాత ఇష్యూ చేసిన సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయండి. లేదంటే రిజెక్ట్ జేస్తారు. ఓకే. అలాగే మీకు ఈడబ్ల్యూఎస్ కేటగరీ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఈ ఇయర్ 26, 27 దైతే మీరు రెడీగా పెట్టుకోండి. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ నాన్ లోకల్ క్రైటీరియా లేదా వేరే స్టూడెంట్స్ ఉన్నారు కదా! ఈ వాళ్ళకైతే ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే రెడీగా పెట్టుకున్నాను. ఓకే. సో, అదనమాట. ఆ తర్వాత కొంచెం ఏమవుతుందంటే పేమెంట్ ఇష్యూస్ రావచ్చు. ఓకే. కొన్నిసార్లు నెట్వర్క్ డిలే వల్ల మీకు మేబీ పేమెంట్ అయ్యుంటది. పైసలు కట్ అయ్యుంటాయి. కానీ ఆహ్, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యుంటది. సో, అలాంటి కేసెస్‌లో పానిక్ అవ్వకండి. మీకు ఏదైతే బ్యాంక్ నుంచి అమౌంట్ కట్ అయినాయో వితిన్ 7 వర్కింగ్ డేస్ అయితే ఆ అమౌంట్ అనేది రీఫండ్ వచ్చేస్తది. అది క్లియర్‌గా మెన్షన్ చేసిండ్రనమాట. సో, అది కూడా ఏమి ఇష్యూ లేదు. ఓకే. సో, దీస్ ఆర్ ద థింగ్స్ అంతే ఇంకేం లేదు కౌన్సెలింగ్ ప్రాసెస్‌కి సంబంధించి. సో, ఫస్ట్ మీరేం జేయాలి అంటే ప్రెజెంట్ యాస్ ఆఫ్ నౌ ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో స్టెప్ 1 మనది చెప్పా గదా! మనం ఫస్ట్ స్టెప్ 1 20థ్ జులైకి స్టార్ట్ అవ్వబోతుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్స్ అన్నీ అప్‌లోడ్ చేసి ఫీ పేమెంట్ అయితే చేయాలి. సో, దానికి సంబంధించి మీరైతే ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ స్క్రీన్ మీద ఇందాక చూపించిన మీకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవైతే రెడీ చేసుకొని పెట్టుకోండి. ఓకే. సో, ఇవన్నీ మీ దగ్గర రెడీగా ఉండాలి నాన్న. ఓకే. సో, ఇవన్నీ రెడీ చేసుకొని 20థ్ రోజైతే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకుందాం మనం. ఓకే. ఆ తర్వాత ఇంకా మిగిలిన ప్రాసెస్ యూ నో టైమ్ లైన్స్ బట్టి దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా గూడా, ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా గూడా మీకు షేర్ చేస్తూనే ఉంటాం. ఓకే. అండ్ అలాగే రాష్ట్ర ర్యాంక్ డీటెయిల్స్ కూడా ఇందులో జూడొచ్చు. ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ జేశారు. సో, మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఇందులో నుంచి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంతుండే అని జూసుకొని, దానికి తగ్గట్టుగా మీకు ఏ కాలేజ్ వస్తుందో జూసుకోవచ్చు. అలాగే మీకు ఈ పర్టిక్యులర్ పీడీఎఫ్‌లో కొంచెం కష్టంగా ఉంది చూడడం. అంటే కింద డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ అయితే యాడ్ జేసి పెడతాం. ఓకే. సో, అదొక బేసికల్లీ ప్రిడిక్షన్ టూల్ అన్నమాట. దాని మీద క్లిక్ జేసి జస్ట్ మీరు ర్యాంక్ ఎంటర్ చేస్తే చాలు. అందులో మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ బట్టి మీకు ఏ కాలేజ్‌లో, ఏ బ్రాంచ్‌లో సీట్ వస్తుందో అదే మొత్తం డిస్‌ప్లే చేస్తది. మీరు పీడీఎఫ్‌లో కూడా డౌన్‌లోడ్ చేసేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని కౌన్సెలింగ్‌కి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, థాట్స్ ఇట్. థాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ కలుద్దాం మరి మనం. ఓకే. వేరే నెక్స్ట్ వీడియోలో ఇంకా ఈ కౌన్సెలింగ్‌కి సంబంధించి వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ మీకేం డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. డెఫినైట్‌లీ విల్ ట్రై టు అడ్రెస్ ఆల్ దోస్ డౌట్స్. ఓకే. అండ్ థాట్స్ ఇట్ గైస్. థాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బై బై.